విద్యార్థులు, ఈ ఎపిసోడ్లో మనం ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి నేర్చుకుందాం. ఈ ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటిది ఆర్గానిజంలో ఎలాగ ఏర్పడుతుంది. ఓకే, సైంటిస్టులకి ఏదో ఒక ప్రూఫ్ కావాలన్నమాట. ప్రతి సైంటిస్టు చేసినటువంటి ఏదైనా సరే ఎంక్వైరీ కానీ ఏదైనా రీసెర్చ్ మెథడ్ కొత్తది కానీ చేసి చూపించాలంటే దాని ఎవిడెన్స్ ప్రూఫ్స్ మాత్రం తప్పకుండా కావాలన్నమాట. ఓకే, అదే సైన్స్ గొప్పతనం. అలాగే ఎవల్యూషన్లో కూడా ఆర్గానిజంలో ఏమేం మార్పులు జరిగాయో, ఎలాగ అది ఆఖరికి ఒక ఆర్గానిజం మీద ఎవిడెన్స్. ఇక్కడ ఇప్పుడు మనం హోమోలోగస్ అండ్ ఎనలోగస్ ఆర్గాన్స్ గురించి నేర్చుకున్నాం అన్నమాట. మనం ఈ ఎవల్యూషన్ని అర్థం చేసుకోవడానికి ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ వాటిని ఐడెంటిఫై చేయడానికి మనకి ముఖ్యమైనది ట్రైట్స్ మాట. ఈ ట్రైట్స్ అనేటువంటి దానికి ఒక కామన్ యాన్సెస్టర్ ఉండాలన్నమాట. అంటే ఒక ట్రైట్ మనం చెప్పామంటే అది కామన్గా ఎక్కడి నుంచో ఒక యాన్సెస్టర్ నుంచి అది వస్తూ ఉండాలన్నమాట. ఈ ట్రైట్స్ అనేవి డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి ట్రైట్స్ సిమిలర్గా ఉంటాయన్నమాట ఒక్కోసారి. ఎందుకంటే అవి అన్నీ సాధ్యమంత మటుకు ఒక కామన్ యాన్సెస్టర్ తోటి అవి వస్తాయన్నమాట. ఒక కామన్ యాన్సెస్టర్ ఎవరో ఉంటారు. వీటి యొక్క సమ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ స్పీషీస్ ఒకలా ఉంటాయన్నమాట. అవి మీకు సర్ప్రైజ్ అవ్వచ్చు అన్నమాట. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ 4 limbs అంటమాట. ముందు 4 limbs అంటే ముందు ఉండేటువంటి 4 limbs అన్నమాట. కాళ్ళు లాంటి అన్నమాట. మనకి ముందు ఉండేటువంటి కాళ్ళు లాంటివి ఆఫ్ ఎ వేల్ స్విమ్మర్. కానీ వింగ్స్ ఆఫ్ ఫ్లైర్ ఉంటుంది కదా, దాని కానీ లెగ్స్ ఆఫ్ చీటా రన్నర్ కానీ క్లా ఆఫ్ ఏ మోల్ డిగ్గర్. ఓకే, మోల్ డిగ్ చేస్తుంటుంది మోళ్ళు, దానిది కానీ ఏ హ్యాండ్ ఆఫ్ ఎ మ్యాన్ గ్రాస్పింగ్ హ్యాండ్ కానీ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టు ఉంటే వాటి యొక్క ఎముకలు ఓకే, అవి కూర్పు మాట. ఒకదానికొకటి కూర్పు, బోన్స్ ఒకదానికొక కూర్పు ఇంచుమించుగా పోలి ఉంటాయన్నమాట. ఆ బోన్స్ యొక్క కూర్పు పోలి ఉంటాయన్నమాట. అవి ఎక్స్టర్నల్ ఫామ్ ఒకవేళ ఉన్న ఫంక్షన్లో డిఫరెంట్గా ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ, అంతే కదా. అవి బోన్స్ కూర్పులు అవి వాటి యొక్క కూర్పు అది అరేంజ్మెంట్ అది ఒకలా ఉన్నా వాటి యొక్క ఎక్స్టర్నల్ ఫామ్ ఒకలా ఉన్నా ఫంక్షన్స్ వేరుగా ఉండొచ్చు అన్నమాట కదా. ఫంక్షన్స్ అన్నీ వేరుగా ఉండొచ్చు. అటువంటి వాటిని ఇట్ ఇండికేట్స్ దట్ ఆల్ దట్ వెర్టెబ్రేట్స్ అవి కామన్ యాన్సెస్టర్ అనేటువంటిది ఒకటి వాటికి ఉంది అనేటువంటి ఒకటి మనం చెప్పగలం అన్నమాట. అండ్ దీస్ ఆర్గాన్స్ కాల్డ్ హోమోలోగస్ ఆర్గాన్స్ అన్నమాట. కూర్పు వాటి యొక్క షేపు ఒకలా ఉన్న ఫంక్షన్ డిఫరెంట్గా ఉండొచ్చు. అర్థమైందా? వేళ్ళు దానికి ఈదడానికి ఉపయోగపడవచ్చు. బ్యాట్ ఎగరడానికి ఉపయోగపడచ్చు అన్నమాట. దాని మీద కప్పి ఒక తోలులా కప్పి దాని బర్డ్ రెక్కల కింద వచ్చి అది ఎగరడానికి ఉపయోగించవచ్చు. చీటాకి జంప్ చేయడానికి ఉపయోగించవచ్చు. మనుషులకు నడవడానికి ఉపయోగించవచ్చు. అలా ఫంక్షన్లో తేడా ఉండి వాటి యొక్క కామన్ యాన్సెస్టర్ యొక్క కామన్ యాన్సెస్టర్ యొక్క ఆర్గాన్స్ అన్నీ వాటి కూర్పు ఒకలా ఉండి ఫంక్షన్స్ వేరేగా ఉన్నదాన్ని ఏమంటారు అంటే వాటిని హోమోలోగస్ ఆర్గాన్స్ అంటాం అన్నమాట. హోమోలోగస్ ఆర్గాన్స్ అదర్వైజ్ వీటిని ఏమంటారంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? బిఫోర్ వీ జంప్ ఇన్ టు ది కంక్లూజన్ మనం ఇంకోటి తెలుసుకోవాలి. ఏంటంటే లెట్ us లుక్ అబౌట్ ది వింగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ బ్యాట్స్ యొక్క వింగ్స్, బర్డ్స్ వింగ్స్ పూల్గా చూడండి. దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వీ ఫైండ్ దట్ వింగ్స్ ఆఫ్ బ్యాట్స్ ఎలా ఉంటాయంటే స్కిన్ ఫోల్డ్స్ ఉంటుంది చూడండి. వింగ్స్ ఆఫ్ బ్యాట్ ఎప్పుడైనా చూస్తే
పెటాజియం అంటారన్నమాట. స్ట్రెచ్డ్ బిట్వీన్ ఎలాంగేటెడ్ ఫింగర్స్. ఆ ఫింగర్స్ ఎలాంగేట్లో స్ట్రెచ్డ్ ఫోల్డ్ గల అన్నమాట. దాని స్కిన్ ఉంటుందన్నమాట, ఎలాంగేటెడ్ స్కిన్ ఉంటుందన్నమాట ఫింగర్స్ మధ్యలో. బట్ ద వింగ్స్ ఆఫ్ ది బర్డ్స్ ఫెదర్స్ ఉంటాయి వాటికి, కవరింగ్ ఆల్ అలాంగ్ ద ఆర్మ్. చూసారా ఎంత తేడా ఉందో. అంటే ఏంటంటే ఫంక్షన్లో ఒకవేళ కానీ వీటిల్లో స్ట్రక్చర్లో తేడా లేకపోయినా ఫంక్షన్లో మాత్రం సిమిలారిటీ ఉంది. ఫంక్షన్లో ఏం సిమిలారిటీ ఉంది? అవి రెండు ఎగురుతాయి. ఎగరడానికే దే డిజైన్ ఫర్ ది టూ వింగ్స్ ఫర్ దర్ స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆర్ డిఫరెంట్. అవునా? బట్ దే లుక్ సిమిలర్ బికాస్ దే హ్యావ్ కామన్ ఫంక్షన్ అన్నమాట. ఏంటిది? ఫ్లయింగ్. ఇక్కడ దీనికి ఆపోజిట్, హోమోలోగస్కి ఆపోజిట్గా ఉంది కదా. బట్ ద ఆరిజిన్ ఈజ్ నాట్ కామన్. వాళ్ళ ఆరిజిన్ కామన్గా లేకపోయినా ఓకే, అవి రెండిట్లకి ఫంక్షన్ మాత్రం ఒకలా ఉంది. వాటిని ఏమంటారంటే ఎనాలగస్ క్యారెక్టర్స్ ఆఫ్ ట్రైట్స్ అంటారు అన్నమాట. దాని ట్రైట్ ఏమిటి? ఎనాలగస్ క్యారెక్టర్స్ అన్నమాట. యాజ్ అబోవ్ మెన్షన్ ఆర్గాన్స్ స్ట్రక్చర్లీ డిఫరెంట్గా ఉన్నా బట్ ఫంక్షనల్లీ సిమిలర్, నోన్ యాజ్ ఎనాలగస్ ఆర్గాన్స్. అర్థమైందా విద్యార్థులు? దిస్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ కాల్డ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటామా. డైవర్జెంట్ అక్కడ, కన్వర్జెంట్ ఇక్కడ. ఓకే, అక్కడ హోమోలోగస్, ఇక్కడ ఎనలాగస్ ఆర్గాన్స్. అర్థమైందా విద్యార్థులు? ఇంకా యాక్టివిటీ 6గా మనం ఏం చేద్దాం అంటే ఎంబ్రియాలజికల్ ఎవిడెన్స్ అన్నమాట. ఎంబ్రియాలజికల్ ఎవిడెన్స్, ఎంబ్రియోస్ అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం అన్నమాట. ఓకే, వాటిని తీసుకుని, వాటి స్ట్రక్చర్ని తీసుకుని ఆఫ్ ది వెర్టిబ్రేట్స్, డెవలప్మెంట్ ఆఫ్ వెర్టిబ్రేట్స్ ఎంబ్రియోస్ని తీసుకుని మనం కొన్ని కంక్లూషన్స్ చేయొచ్చు మాట. కామన్ అన్సెస్టర్ ఉందని. ఇప్పుడు ఇలా చూసుకుంటే ఈ డయాగ్రామ్ చూడండి. టు ఫైండ్ అవుట్ సిమిలారిటీస్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డిస్కస్. ఓకే, ఎంబ్రియాలజీ ది స్టడీ ఆఫ్ ఎంబ్రియోస్ మాట. ఓకే, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం. ట్యాడ్పోల్ అంటే కప్ప ముందు వచ్చేటువంటి ఆఫ్ ఎ ఫ్రాగ్ రిజంబుల్స్ జస్ట్ లైక్ ఎ మోర్ దాన్ ఎ ఫిష్ మాట. ట్యాడ్పోల్ ఆఫ్ ఏ ఫ్రాగ్ రిజంబుల్స్ మోర్ లైక్ ఫిష్ దాన్ ఏ ఫ్రాగ్. చూడండి అక్కడ మన డయాగ్రామ్లో చూడండి. ట్యాడ్పోల్ అంటే మధ్యలో ఉన్నదన్నమాట. అది ఫిష్ లాగా ఎక్కువ ఉంది కప్పలా కన్నా. ఓకే, డస్ ఇట్ ఇండికేట్ దట్ ఫ్రాగ్ హ్యాస్ ఎవాల్వ్ ఫ్రమ్ ఫిష్? అది ఇక్కడ వచ్చిందన్నమాట. సో ఇలా రిమార్కబుల్ సిమిలారిటీస్ ఆఫ్ ఎంబ్రియోస్, ఓకే, ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్ ఫ్రమ్ ఫిష్ టు మ్యాన్ చూడండి ఎలా ఉన్నాయో. ది రిజంబుల్స్ ఈజ్ సో క్లోజ్. ఎలా ఉన్నాయంటే రిజంబుల్స్ చూడండి, మీరు చూస్తుంటే కాఫ్ ది అండ్ నెక్స్ట్ ర్యాబిట్ ది, హ్యూమన్ ది ఆల్మోస్ట్ ఎంబ్రియో స్టేజ్ ఒక్కలా ఉన్నాయి చూడండి, ఎంత క్లోజ్గా ఉన్నాయి. అలాగే టార్టాయిస్ చిక్ ఎంత క్లోజ్గా ఉన్నాయో చూడండి. సో ఇంత క్లోజ్గా ఉండడం వలన ఏంటంటే ఎన్ ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ కూడా ఎర్లీ స్టేజ్లో డిఫికల్ట్ అవుతాడు అనమాట. ఈ ఎంబ్రియో ఈ దేనికి సంబంధించింది, ఇది ఫిష్కి సంబంధించిందా, ఇది టార్టాయిస్ సంబంధించిందా, కాఫ్కి సంబంధించిందా, ఇది హ్యూమన్కి సంబంధించిందా, అంత క్లోజ్గా ఉంది. ఎగ్జిబిట్ దైర్ స్ట్రక్చరల్ ఫీచర్స్ ఆఫ్ దైర్ ఎన్సెస్టర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఎంబ్రియాలజికల్ ఎవిడెన్స్ ఆల్సో స్ట్రెంగ్థెన్ ది వ్యూ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ కామన్ ఎన్సెస్టర్ ఫ్రమ్ విచ్ ఆల్ దీస్ మనం చూపించిన వెర్టిబ్రేట్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ అని మనం చెప్పవచ్చు అన్నమాట. ఇది యాక్టివిటీ 6గా మనం కూడా చెప్తాం.